ప్రత్యేకమైన పరిస్థితుల 61 సంవత్సరాల వారసత్వ విఆర్ఏలు వారసులతోటి విఆర్ఏలతో కలిసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉన్నా, నాకు మాత్రం చాలా బాధగా ఉంది. కారణం ఏంటంటే పుష్పగుచ్చ విషయాలు నేను వచ్చినప్పుడే నన్ను చాలా ఆదరంగా గౌరవించి మీ గుండెల్లో పెట్టుకున్నారు 20,000 మంది విఆర్ఏ. నేను ఎప్పటికీ మీ రుణాన్ని మర్చిపోను, మీకు మీ బాధ్యత నుంచి నేను ఎప్పటికీ తప్పుకోను. మీకు 61 సంవత్సరాల విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు నేను ఈరోజు జూనియర్ అసిస్టెంట్గా ఉండి మున్సిపల్ డిపార్ట్మెంట్కి పోయినా. అయినా కూడా నేను ప్రతిసారి జేఏసీకి వెళ్ళి 61 సంవత్సరాలకు సంబంధించిన దాని మీద నేను మాట్లాడుతూనే ఉన్నా. నాయకులకు అందరికీ తెలుసు. మీరు ఇప్పుడు ఫ్లవర్ ఒకే ఇచ్చిండ్రు, నేను దాన్ని పూలుగా భావించట్లేదు, ఒక ముళ్ళ పొదలాగా భావిస్తున్నా. నా పైన చాలా తప్పింది, అది నాకు పెద్ద బండగా ఉంది నా పైన. ఎప్పుడు ఈ బండ ఆ ముళ్ళ కిరీటం పోతుంది నా చేతులకి వెళ్ళంటే 61 సంవత్సరాల వారసులకు ఉద్యోగాలు ఇచ్చిన రోజే పోతుంది అనేది నా అభిప్రాయం. దానికోసానికి నిరంతరం మీకు ఒక గొప్ప విషయం చెప్పాలి. ఈరోజు మనకు పెద్ద దిక్కు రెవెన్యూ వ్యవస్థకే. పూర్వ విఆర్ఏలు 20,555 మందికి పెద్ద దిక్కు ఎవరు అంటే, ఒక మర్రి చెట్టులాగా ఎవరు అని అంటే, రెవెన్యూ వ్యవస్థలోనే మనకు పెద్దలు గౌరవనీయులు వంగ రవీందర్ రెడ్డి సార్, రాష్ట్ర అధ్యక్షుడు ట్రేసా సంఘం. ఒకానొక పరిస్థితుల్లో విఆర్ఓ వ్యవస్థ 2020లో పోకముందు కూడా నేను ప్రత్యక్ష సాక్షిని. అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా ఇదే వంగ రవీందర్ రెడ్డి సారు 10 సార్లు విఆర్ఓ వ్యవస్థ ఉండాల్సిందే, ఉంటేనే గ్రామానికి ప్రభుత్వానికి ఒక వారధి ఉంటుంది, లింక్ ఉంటుంది సార్. ఎక్కడ ఏం జరుగుతుందో ఆ విషయాలన్నీ తెలుస్తాయి. విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయొద్దు, మళ్ళీ ఆలోచన చేయండి. వాళ్ళందరికీ అనుభవం ఉన్నది, గ్రామ వ్యవస్థలో పనిచేసిన అపారమైన అనుభవం ఉన్నది, భూముల మీద కానీ ల్యాండ్ ఆర్డర్ మీద కానీ అనే మాట చెప్పడం జరిగింది. నేను ప్రత్యక్ష సాక్షిని. విఆర్ఓ వ్యవస్థ పోతున్నప్పుడు పదే ఆడుకున్నాడు వంగ రవీందర్ రెడ్డి సార్ రెవెన్యూ వ్యవస్థను కాపాడుకోవడానికి. అయినప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఆలోచన విధానంతో దాన్ని అబాలిషన్ చేయడం జరిగింది. అయినా కూడా మళ్ళీ ఏదో ఒక రూపకంగా సార్ విఆర్ఓలను అందరినీ తీసుకొని రండి అని పదే కోరిన మహానుభావుడు, గొప్ప వ్యక్తి మన వంగ రవీందర్ రెడ్డి సార్. జేఏసీ నాయకులలో అత్యంత దగ్గరగా నిరంతరం ఫాలోవర్గా ఉన్న నాకు తెలుసు సార్ చేస్తున్న విధానం. విఆర్ఏ రెవెన్యూ వ్యవస్థను ఏ విధంగా కాపాడుతున్నాడో నిరంతరం అనేది. ఇంకొక విషయం చెప్తాం మీకు, 20,555 మందిని అప్పటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 3 స్కేళ్లు ఇస్తున్న క్రమంలో రెవెన్యూ వ్యవస్థల ఏ ఒక్క ఎంప్లాయీ కూడా 20,000 మంది విఆర్ఏలులా ఉండొద్దు అనేది అప్పుడున్న ఆలోచన విధానం. కానీ గౌరవనీయులు పెద్దలు వంగ రవీందర్ రెడ్డి సార్ రెవెన్యూ అంటే తన కుటుంబంలాగా చూసుకునే వ్యక్తిత్వం ఉంది కాబట్టి కేవలం వంగ రవీందర్ రెడ్డి సార్ ద్వారా వల్లనే ఈ రోజు జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్నోళ్ళు 2,400 మంది రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఉన్నారు. 2,700 మంది రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్లా 2,100 మంది రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. క్లాస్ 4 ఎంప్లాయీస్ గా 700 మంది రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. 61 సంవత్సరాల విఆర్ఏలు రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. 20,000 మందిలా సగం మంది, దాదాపు 10,000 మంది ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ప్రమోషన్ తీసుకొని ఉద్యోగం చేస్తున్నారంటే ఆ గొప్పతనం వంగ రవీందర్ రెడ్డి సార్కే చెందుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఎంతమందికి తెలుసో తెలియదో కానీ మా రాష్ట్ర జేఏసీ నాయకులకు తెలుసు. ఈరోజు 10,000 మంది పనిచేస్తున్నారు. సార్ ఒక్కటే కంకణం కట్టుకున్నాడు, మీరు పోయిన వాళ్ళందరినీ జూనియర్ అసిస్టెంట్లుగా వార్డ్ ఆఫీసర్లుగా పోయినరు మున్సిపల్లకు, వాళ్ళందరినీ తీసుకొని వస్తాను ఈ ప్రభుత్వంతో మాట్లాడి 61 సంవత్సరాల వారసులకు ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఇతర జిల్లాలకు వెళ్ళి చాలా సమస్యలతోటి కొట్టుమిట్టాడుకుంటా జూనియర్ అసిస్టెంట్ కానీ రికార్డ్ అసిస్టెంట్ కానీ క్లాస్ 4 కానీ 350 కిలోమీటర్లు 450 కిలోమీటర్ల వాళ్ళు వెళ్ళి ఈరోజు కుటుంబాలకు దూరమయ్యి
పిల్లలకు దూరమై పనిచేస్తున్న పరిస్థితి. ఆ సమస్యను పరిష్కారం చేస్తానని, వారసత్వ విఆర్ఏలకు ఉద్యోగాలు రాలేదు, ఆ సమస్య పరిష్కారం చేస్తారని, ప్రతి అంశాన్ని ఏ అంశం అయితే ఉన్నదో అన్నిటికన్నా 61 సంవత్సరాలు జీవోలో పెట్టిండ్రు. దాన్ని కూడా ఈ సందర్భంగా నేను సార్కు మీ అందరి తరఫున చేతులెత్తి మొక్కుతున్న 61 సంవత్సరాలకు సంబంధించిన వారసులకు ఉద్యోగాలు ఇప్పియండి అని జీవోలో ఉంది కాబట్టి ఇప్పిస్తారనే నమ్మకం కూడా సంపూర్ణ విశ్వాసం మీ పైన ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు జీవోలు వచ్చినాయి. చాలా దురదృష్టం, కొంతమందికి 55 నుంచి 65 సంవత్సరాల విఆర్ఏలు రెగ్యులర్ అయినరు, చాలా మంది రిటైర్మెంట్ కూడా అయినరు, ఒక్క నెల జీతం కూడా తీసుకోలే. అటువంటి వాళ్ళది కూడా 61 సంవత్సరాల వారసులకు సంబంధించినది జీవో ఉన్నది. అది కూడా చేయాలంటే ఆ ప్రభుత్వంలో పెద్దలు జీవోలో పొందపరిచిండ్రు, ఆ ప్రభుత్వ పెద్దలు పోయినరు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చినా కూడా పాత వాళ్ళు ఉన్నారు. ఉద్యోగ సంఘంకి వెళ్ళి వంగరవీంద్రెడ్డి సార్ ఉన్నాడు, నవీన్ మిట్టల్ సార్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆ ప్రభుత్వంలో పనిచేసి జీవో వచ్చినప్పుడు తనే ఉన్నాడు. ఇప్పుడు కూడా జీవో అమలు చేయడానికి కూడా తనే ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనకు 61 సంవత్సరాల వారసులకు ఉద్యోగాలు వస్తామనేది నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది, సంపూర్ణ నమ్మకం ఉన్నది. దాంట్లో భాగంగానే జేఏసీకి వెళ్ళి ప్రతిసారి నేను నా దగ్గర ఉన్నాయి సబ్ కమిటీ వేసినారు విఆర్ఏలకు సంబంధించిన దాని మీద పెండింగ్ అంశాల మీద సబ్ కమిటీ 5 మంది సభ్యులను కమిటీ చేస్తే ఆ 5 మంది సభ్యులకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు కూడా ఉన్నారు. అందులో వారికి కూడా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. విఆర్ఏలు 61లకు ఉద్యోగాలు ఇవ్వండి, ఇతర జిల్లాల వడ్డలను సొంతంగా తీసుకురండి, మళ్ళీ సొంత జిల్లాలకు వార్డ్ ఆఫీసర్లకు పోయిన వాళ్ళని రెవెన్యూ డిపార్ట్మెంట్కి తీసుకురండి. లష్కర్లుగా హెల్పర్లుగా చాలా వృద్ధులను అపాయింట్మెంట్ చేసిండ్రు. చట్టానికి విరుద్ధంగా సార్, దయచేసి జీవోల లష్కర్లు హెల్పర్లు సార్ గతంలో లష్కర్లను హెల్పర్లను ఐఎండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే 45 సంవత్సరాలు లోపల 7వ తరగతి పాస్ అయి ఉన్న వాళ్ళే లష్కర్లుగా హెల్పర్లుగా మాకు కావాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిసిఎల్ఏకు పంపించింది. ఒకటి పంపిస్తే దాని ప్రకారమే నియామకం కావాల్సి ఉండే. కానీ దురదృష్టం ఏంటంటే 55 నుంచి 61 సంవత్సరాల వయసున్న విఆర్ఏలు రెగ్యులర్ అయినప్పుడు వాళ్ళందరినీ తీసుకొని పోయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లష్కర్లుగా హెల్పర్లుగా వేసిండ్రు, మిషన్ భగీరథలో వేసిండ్రు. వాళ్ళు సార్ ఒక్క నెల జీతం తీసుకోకుండా, వాళ్ళకి ఐడి కార్డు రాలేదు, పాన్ కార్డు రాలేదు. దాదాపు 2500 మందిలో 1500 మంది రిటైర్మెంట్ అయినరు. వాళ్ళు దిక్కితేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళలాగానే 61 సంవత్సరాల లాగానే ఇతర జిల్లాలకు సంబంధించిన దాని మీద వాళ్ళు కూడా పోయినరు. మేము జేఏసీ నాయకులుగా అందరి సమస్యలను తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంటుంది. అన్నిటికన్నా 61 సంవత్సరాలు ఉన్నది జీవోల స్పెసిఫిక్గా పెట్టిండ్రు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం కోసానికి మా వంతు మేము పూర్తిగా జేఏసీ పూర్తిగా పనిచేసి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కృషి చేస్తామనేది మీరు నమ్మకంగా ఉండండి, మీ ఆశతో ఉండండి. ఖచ్చితంగా జీవో ఉంది. ఒకటే మాట చెప్తున్నా మీకు అందరికీ, 2008లో డిఎస్సి ఏదైతే డిఎస్సి 2008 డిఎస్సి రాసిన వాళ్లకు ఉద్యోగాలు కావాలని 2008కి వెళ్ళి ప్రభుత్వంకి వెళ్ళి మొత్తం చేస్తే ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 2212 మంది 2008 డిఎస్సి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కారణం ఏంది? జీవోలు ఉన్నందుకే. అందుకే మనకు 61 సంవత్సరాల వారసులకు 81 జీవోలు ఉంది కాబట్టి సార్ దయచేసి మీరు ప్రభుత్వ పెద్దలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ మధ్యన మేము సోషల్ మీడియాలో చూసినాము, మీరు చాలాసార్లు కలుస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకసారి కలిసిండ్రు, 2 సార్లు కలిసిండ్రు. రెవెన్యూ మంత్రి గారిని అయితే గౌరవ రెవెన్యూ మంత్రి గారిని వారానికి 3 సార్లు కలుస్తున్నారు మీరు. కాబట్టి దయచేసి 61 సంవత్సరాల వారసులకు ఉద్యోగాలు ఇప్పించి అందరినీ వీళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాల్సిందిగా మేము జేఏసీ పక్షాన మీకు ప్రత్యేకమైన రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ వెనకాల మేము ఉంటాం. 20,000 మంది ఏ డిపార్ట్మెంట్కి పోయినా సార్ ట్రేసా ఎప్పుడైతే మీరు పిలిపిస్తారో ఏ ఆందోళన కానీ మీ వెనకాల మద్దతుకు 20,555 మంది పూర్వ విఆర్ఏలందరూ మీ వెనకాల ఉంటారు. మీ సైన్యంగా భావించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభకి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం.